అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. సో స్ట్రైట్‌గా పాయింట్‌కొస్తే నా కౌశలం ఎగ్జామ్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ అనిపించిందా? మోడరేట్ టు డిఫికల్ట్ అనిపించిందా అంటే నాకు మోడరేట్‌గానే అనిపించింది. ఈజీగాను అనిపించలేదు, డిఫికల్ట్‌గాను అనిపించలేదు. నా షెడ్యూల్ వచ్చేసి 3-4 ఆఫ్టర్‌నూన్. మీ షెడ్యూల్ 3-4 వచ్చిందా? 11-12 వచ్చిందా? అనేది చూసుకొని మీ సచివాలయం డిస్టెన్స్ బట్టి టైంకైతే రీచ్ అవ్వండి. నాకు దగ్గరే కాబట్టి 2:45కి వెళ్ళగానే డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సిస్టంలో ఓలా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి వెబ్ క్యామ్ అండ్ మైక్ అయితే సెట్ చేసి ఇచ్చారు. ఓలా బ్రౌజర్ నుంచి ఏపీ కౌశలం డాష్‌బోర్డ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. మనం ఏదైతే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చామో వాటితో లాగిన్ అవ్వండి. 2 అసెస్మెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. స్కిల్ టెస్ట్ ఓపెన్ చేశాక స్టార్ట్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఫస్ట్ సెక్షన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఓపెన్ అవ్వుద్ది. నేను బ్యాంకింగ్ యాస్పిరెంట్ కాబట్టి పజిల్స్, కోడింగ్, డిఐస్ ఇలాంటివి కదా ఇస్తారని అనుకున్నా. బట్ ఓవరాల్‌గా ఎవరైనా అటెంప్ట్ చేసేలానే ఇచ్చారు. బేసిక్ మ్యాథ్స్ అట్లా. నేను ఇక్కడ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌తో పాటు ఆప్షన్స్ ఇచ్చినవి కూడా నోట్ చేశాను. ఆరెంజ్ హైలైటర్‌తో ఆన్సర్ హైలైట్ చేశా. సెకండ్ సెక్షన్ టెక్నికల్ అసెస్మెంట్ 20 మార్క్స్‌కి. నాది కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ మీన్స్ బీఎస్సీ కెమిస్ట్రీ కాబట్టి అన్నీ కెమిస్ట్రీ మీదనే వచ్చాయి. బట్ ఈ సెక్షన్‌లో నాకు అనిపించింది ఏంటంటే నేను ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ ఎగ్జామ్‌కే కాదు నాలెడ్జ్ అనేది ఫర్దర్‌గా యూజ్ అవుతుందనేది మైండ్‌లో ఉంచుకుంటాను. సో ఈ ఎగ్జామ్ ప్రూవ్ చేసింది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ మార్క్స్ ఆర్ గ్రేడ్స్ అన్నమాట. ఎవరైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంచుకున్నారో వాళ్ళు ఈజీగా అటెంప్ట్ చేస్తారు. ఈజీగా కాకపోయినా కొంచెం ఆలోచించుకొని అట్లీస్ట్ ఆన్సర్ చేయగలరు. కాకపోతే ఎగ్జామ్‌కి జస్ట్ పాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకైతే కొంచెం డిఫికల్ట్‌గానే అనిపిస్తుంది. నా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ బట్టి. తర్వాతైతే అందరూ కమ్యూనికేషన్ టెస్ట్ కోసం చాలా భయపడుతున్నారు. బట్ స్కిల్ టెస్ట్ కంటే కమ్యూనికేషన్ టెస్టే ఈజీగా ఉందండి. 3 క్వెషన్స్ అయితే ఇస్తారు. 50 మినిట్స్ అలౌట్ చేస్తారు కాబట్టి 15 మినిట్స్ ఈచ్ క్వెషన్‌కి 5 మినిట్స్ చొప్పున 4 మినిట్స్ 30 సెకండ్స్ మీరైతే పేపర్ మీద ప్రిపేర్ అవ్వచ్చు. 30 సెకండ్సే క్లిప్ తీసుకుంటుంది రికార్డింగ్ క్లిప్. సో డోంట్ పానిక్ ఫర్ దట్. 30 సెకండ్స్ రికార్డింగ్ టైంలో మాత్రం ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చినట్టు క్యామ్ వైపు చూస్తూ కాన్ఫిడెంట్‌గా పానిక్ అవ్వకుండా మాట్లాడండి. సింపుల్ ఇంగ్లీష్ అయితే యూజ్ చేయండి. సో స్ట్రక్చర్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. నాకు కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఫ్యామిలీ రిలేటెడ్ అయితే ఇచ్చారు. మీకు ఆల్రెడీ నేను చూపించాను. అండ్ నేను మాట్లాడుతూనే వెనక క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎందుకు డిస్‌ప్లే చేస్తున్నా అంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవ్వకూడదు కాబట్టి. మీ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి. ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే ఒక క్వెషన్‌కి మల్టిపుల్ ఆన్సర్స్ అనేది టిక్ చేయాలా అని. అవునండి. కాకపోతే అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సెలెక్ట్ దట్ ఆల్ అప్లై అని చెప్పేసి. సో ఏవైతే రిలేటెడ్ ఆన్సర్స్ ఉన్నాయో వాటికి టిక్ చేసుకుంటాం. క్వెషన్ అనేది కంప్లీట్‌గా చదివి అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది ఎలా ఇవ్వాలో అర్థమైపోతుంది. అలానే రిటన్ టైప్ ఉందా అంటే అవునండి. టైప్ చేయాల్సి ఉంది. కాకపోతే అక్కడ షార్ట్ నోట్ అని, 1 లైన్ సెంటెన్స్ అని, 1 కాంపౌండ్ నేమ్ అని అలా ఇస్తున్నారు. సో ఇచ్చిన దాన్ని బట్టి ఎన్ని లెటర్స్, ఎన్ని వర్డ్స్ అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మనం 3 టిక్ చేసామనుకోండి. అందులో ఎన్ని కరెక్ట్ అయితే అంత పర్సెంటేజ్ మాత్రమే ఇస్తున్నారు. సో 40%, 30% అట్లా అన్నమాట. ఓవరాల్‌గా అయితే 100%కి ఇస్తున్నారు కాబట్టి లాస్ట్‌లో వ్యూ రిజల్ట్ అని చెప్పేసి మీరు ఎంత స్కోర్ చేశారో వెంటనే అయితే చూపించేస్తున్నారు. అండ్ లాస్ట్ థింగ్ మొబైల్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే గూగుల్ స్కానర్ ఓపెన్ చేసి అక్కడ లొకేషన్ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు. సో ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి. టెక్నికల్ రౌండ్‌కొచ్చేసి మాత్రం బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.